హాయ్, మీరు చూస్తున్నది కాకినాడ యూట్యూబ్ ఛానల్. మనం గత 2 వారాలుగా చూసుకున్నట్లయితే జ్ఞానేశ్వరి అనే చిన్న పాప తప్పిపోయిన విషయం మనందరికీ తెలిసే ఉంటుంది. ఈ విషయమై గవర్నమెంట్ అధికారులు, పోలీసులు మరియు సామాన్య ప్రజలు కూడా జ్ఞానేశ్వరి కోసం తమ వంతు సహాయంగా వెతకడం జరుగుతుంది. కానీ ఈ విషయంలో కొంతమంది యూట్యూబ్ ఛానళ్ళు వ్యూస్ కోసం, ఇంకా టీఆర్పీ రేటింగ్ల కోసం తప్పుడు ప్రచారాలు చేయడం జరుగుతుంది. పాపని ఎవరో కిడ్నాప్ చేశారని, లేకపోతే తల్లిదండ్రులు ఏదో చేశారని తప్పుడు వార్తలను ప్రచారం చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే పాపని ఎవరు కిడ్నాప్ చేసి ఉండకపోవచ్చు అన్నది నా అభిప్రాయం. కొంతమంది ఈ విషయమై పదే పదే తప్పుడు వార్తలను ప్రచారం చేసి కేవలం వాళ్ళు సొమ్ము చేసుకోవడం కోసం ఇదంతా చేయడం జరుగుతుంది. ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి దాని ద్వారా వీళ్ళు లబ్ధి పొందడం జరుగుతుంది. ఇకనైనా మనం ఈ తప్పుడు ప్రచారాన్ని ఖండించి ఏదైతే నమ్మదగ్గ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఉందో దాని నుంచి, లేకపోతే గవర్నమెంట్ ఇచ్చే సమాచారం నుంచి నిజాన్ని తెలుసుకుందాం. అంతేగాని ఇలా తప్పుడు ప్రచారాలను వ్యాప్తి చేసే యూట్యూబ్ ఛానల్ నుంచి మనం మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వచ్చే సరైన సమాచారం తెలుసుకోవడం ద్వారా అసలు నిజాలను మనం అందుకోగలం. ఇలా తప్పుడు సమాచారాలను విని దాని ద్వారా లేనిపోని భయాలను వ్యాప్తి చేయడం తగ్గిద్దాం. దాని ద్వారా ప్రజలను సమాచారాన్ని అందుకోగలరు, ఇంకా ప్రశాంతంగా ఉండగలరు. ఇంతవరకు మీరు ఈ వీడియో చూసినట్లయితే ఈ కథనం మీకు నచ్చే ఉంటుంది. కాబట్టి మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.